అండి, గుడ్ ఆఫ్టర్నూన్. దిస్ ఇస్ బాల్మన యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం చేసుకోబోయేది జ్యూస్ అండి. డైలీ పడి కడుపున తాగాల్సిన జ్యూస్. మనకి పుట్ట దగ్గర ఉన్న పేరుకుపోయిన పువ్వు అనేది అండ్ కడుపు పరంగా ఉన్న వీటికి యూజ్ అవుతుంది. ఏంటిదంటే అది జీలకర్ర అండ్ వాము, సోంపు, 3 ఇంగ్రీడియంట్స్ తోటి మనము జ్యూస్ చేసుకోబోతున్నాము. మార్నింగ్ టీ లాగా అనమాట. పడి కడుపుని తాగాలి. ఇలా అంటే మనం ఇది ఆల్రెడీ మనము ముందుగానే వేయించి కానీ పెట్టుకోవాలి. జీలకర్ర వేయించుకొని, జీలకర్ర, వాము, సోంపు 3 వేయించుకొని మనం చల్లారినాక మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ మనము వేయించుకుంటున్నాము జీలకర్ర అండ్ సోంపు, వాము. నేనైతే విడివిడిగా వేయించాను, ఎందుకంటే అన్నీ ఒకేసారి వేయించితే ఒక దగ్గర వేడిగా ఉంటుంది, ఒక దగ్గర సరిగ్గా వేగాయి. కాబట్టి విడివిడిగా వేయించుకున్నాను సోంపు, వాము, జీలకర్ర. దీంతో మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. కడుపు పరంగా ఉన్నా కూడా మనం ఒక 1 మంత్ నేను యూస్ చేశాను కాబట్టి నేను మళ్ళీ మీకు చెప్తున్నాను. నేను యూస్ చేశాను ఆల్రెడీ 1 మంత్. నాకు చాలా రిజల్ట్ చూపుతుంది. అలాగే మీకు కూడా చెప్తున్నాను. ఒక్కటి వేయించుకుంటున్నామండి జీలకర్ర, వాము, సోంపు. చాలా యూజ్ అవుతుందండి. చూడండి, ఒకసారి 1 మంత్ ట్రై చేసి చూడండి. రిజల్ట్ కంపల్సరీ కనిపిస్తుంది. సెకండ్ టైం అండి యూస్ చేయడము. ఆల్రెడీ నేను ఫస్ట్ టైం యూజ్ చేశాను, 3 మంత్స్ యూజ్ చేశాను. అన్నీ ఒక్కొక్కటి వేయించుకుంటే మనకి గోల్డెన్ రంగులో మాత్రం మొత్తం మారిపోతుంది. జీలకర్ర అంటే మనకి అరుగుదల, వాము అంటే మనకు బెనిఫిట్స్ ఉన్నాయి కదా. సోంపు పట్టి వేయించుకుంటుంది. ఇప్పుడు నేను హై ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకున్నాను. లో ఫ్లేమ్లో పెట్టలేదు, హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్నాను. 1
కలుపుతూనే ఉండాలి, మర్చిపోవద్దు గ్యాస్ పైన పెట్టేసి. అన్నీ వేయించుకున్నాం. ఇంకా జీలకర్ర, వాము, సోంపు ఈ 3 వేయించుకొని చల్లగా అయ్యే వరకు అలా ప్లేట్లో పెట్టాలి.